నమస్తే నాగేశ్వర్ గారు. టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ త్వరలో రాజీనామా చేయబోతూ ఉన్నారు. టాటా గ్రూప్ తో 40 ఏళ్ల అనుబంధం ఉంది చంద్రశేఖరన్ కి. అండ్ 9 ఏళ్ల పాటు టాటా సన్స్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. సార్, ఈ అనూహ్య నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి సార్? అంటే రాజీనామా కాదనుకుంటాను, ఆయన టర్మ్ అయిపోతుంది. 2027 ఫిబ్రవరితో అవుతుంది. అయిపోయినాక ఈయన ఇంకో టర్మ్ తీసుకొని ప్రకటించారు. రిజిగ్నేషన్ కాదు వాస్తవానికి. అయితే ఎందుకు ఇంత ముందుగా ప్రకటించారంటే, ఎవరు నాయకత్వంలో ఉండాలి అనేది ఉండబోతున్నారనేది అటు ఉద్యోగులకు ఇటు ఇన్వెస్టర్లకు కూడా తెలియాలి కనుక ఈయన అడ్వాన్స్ చెప్తున్నాను. ఎందుకంటే 2017లో ఆయన ఫస్ట్ టైం 5 yearsకు టాటా సన్స్ చైర్మన్, టాటా కంపెనీల చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత మీకు సెకండ్ టర్మ్ కూడా మళ్ళీ ఇచ్చారు. థర్డ్ టర్మ్ కూడా ఇస్తారు అని అనుకున్నారు. కానీ ఆయన నేను ఇక ఉండను, నెక్స్ట్ టర్మ్ తీసుకొని ఉన్నాడు. అందువల్ల రిజిగ్నేషన్గా దీన్ని భావించలేదు. అయితే ఆశ్చర్యం ఎందుకు కలిగించింది అంటే, చంద్రశేఖరన్ నిర్ణయాలు యాజమాన్యానికి రుచించక, మేనేజ్మెంట్లో ఓనర్లలో మీకు ఆ డిఫరెన్సెస్ మొదలయ్యాయి. ఎందుకంటే టాటాల వ్యాపారం చాలా విస్తృతమైంది. ఆ వ్యాపారానికి హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్, దీంట్లో 66% టాటా ట్రస్ట్ షేరు. సో ఇది ఒక మ్యాసివ్ ఎంపైర్, అన్లిస్టెడ్ కంపెనీ. ఇప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ కాదు ఇది. సో ఇంత మ్యాసివ్ కంపెనీ, చంద్రశేఖరన్ ఇస్ ఎన్ ఇన్హౌస్ మ్యాన్. మీరు ఆయన 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ TCSలో చేరారు. ఆ తర్వాత 2019లో TCSకు నాయకత్వ స్థాయికి ఎదిగారు. 2016లో అప్పుడు సైరస్ మిస్త్రీ అని మీకు గుర్తున్నట్టు పెద్ద వివాదమైంది, చాలా ఏళ్ళు నడిచింది. అది పెద్ద కార్పొరేట్ గవర్నెన్స్ బ్యాటిల్ అది. సో టాటా కంపెనీల ఇష్యూను రోడ్డు మీదకి ఈడ్చి, టాటా కంపెనీల అంత చరిత్ర ఉన్న గొప్ప కంపెనీ దాన్ని వివాదాస్పదం చేసింది సైరస్ మిస్త్రీ ఇష్యూలో. టాటా కంపెనీలో జరిగిన గందరగోళం. సో సైరస్ మిస్త్రీని తొలగించాక 2017లో చైర్మన్ అయ్యారు మొత్తం కంపెనీకి చంద్రశేఖర్. సో అందువల్ల ఇన్హౌస్ ఇటీవల ఫిబ్రవరి 2026లోనే ఈ ప్రాసెస్ మొదలైంది, నెక్స్ట్ చైర్మన్ ఎవరు అని. సో టాటా సన్స్ కంపెనీలో ఇద్దరు చంద్రశేఖరన్నే మళ్ళీ చైర్మన్గా పెడదామని ప్రతిపాదిస్తే మిగతా వాళ్ళు అంగీకరించలేదు కొంతమంది. సో ఇది ఫస్ట్ రీజన్ చంద్రశేఖరన్ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కోరకపోవటానికి. అంటే తన అభ్యర్థిత్వం పైన కంపెనీ మేనేజ్మెంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు తాను ఆ పదవిలో కొనసాగాలని కోరుకోవడం మంచిది కాదని బహుశా అనుకుని ఉంటారు. అది పైకి చెప్పకపోయినా ఆయన తాను నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కోరుకోవడం లేదని మాత్రమే చెప్పినా, కార్పొరేటర్ వర్గాల్లో మీకు బిజినెస్ డైలీస్లో రిపోర్ట్ అవుతుంది. అయితే ఆయన నెక్స్ట్ చైర్మన్గా ఉండడం పైన వ్యక్తమైన భిన్నాభిప్రాయాల వల్ల ఆయన మళ్ళీ నేను చైర్మన్గా ఉండను అని చెప్పారు. మరి ఎందుకని భిన్నాభిప్రాయాలు వచ్చేట అనేక ఫ్యాక్టర్స్ పైన. సో మేజర్ ఇష్యూ ఎక్కడొచ్చింది అంటే, టాటా కంపెనీస్ ఇటీవల కాలంలో చంద్రశేఖరన్ నాయకత్వంలో ముఖ్యంగా ఈ లాస్ట్ 9 yearsలో చాలా కొత్త బిజినెసెస్లోకి ఎంటర్ అయింది. తిరిగి ఎయిర్ ఇండియాను, మళ్ళీ పబ్లిక్ సెక్టార్గా ఉన్న ఎయిర్ ఇండియాను తిరిగి టాటాలు తీసుకున్నారు. వాస్తవంగా ఎయిర్ ఇండియా వాజ్ స్టార్టెడ్ బై టాటాస్. తర్వాత గవర్నమెంట్ నేషనలైజ్ చేసింది. భారీ నష్టాల తర్వాత ఎయిర్ ఇండియాను తిరిగి టాటాలు కొన్నాయి. సో ఆ టాటాలు తిరిగి ఎయిర్ ఇండియాని స్వాధీనం చేసుకోవడమే ఒక పెద్ద కాంట్రవర్సీ. అనేక విమర్శలు వచ్చాయి. క్రోనీజానికి ఇది సింబల్ అనే విమర్శలు వచ్చాయి. బట్ ఏదైనా పబ్లిక్ సెక్టార్గా ఎయిర్ ఇండియా ఫెయిల్యూర్ వల్ల ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ కావడం మంచిదన్న ఒక పాపులర్ డిమాండ్ కూడా రావడం, టాటా కంపెనీ తిరిగి ఎయిర్ ఇండియా తీసుకుంది. కానీ టాటా యాజమాన్యంలోకి వచ్చాక ఎయిర్ ఇండియా పరిస్థితి ఇంకా దారుణమైంది. మీకు ప్రమాదాలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ ఎ కొలాప్స్. అంటే మీకు పబ్లిక్ సెక్టార్లో ఉంటే ఎయిర్ ఇండియా పనిచేయలేదు అంటూ విమర్శించారైతే, ప్రైవేట్ సెక్టార్లో అది కూడా టాటాల యాజమాన్యంలో ఇంకా దరిద్రంగా తయారైంది. ఇంత మామూలు వివాదాలు కాదు. ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం ఇప్పటికీ పెద్ద కాంట్రవర్సీగా ఉంది. సో ఎయిర్ ఇండియా సేఫ్టీ నుంచి మొదలుకొని కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పడిపోయాయి. చాలా కాంట్రవర్సీస్లో ఇరుక్కుంది. భారీగా నష్టాల్లో కూడా ఉంది ఎయిర్ ఇండియా.
సో అటు ఫైనాన్షియల్గా సక్సెస్ కాలేదు, ఇటు కార్పొరేట్గా కూడా సక్సెస్ కాలేకపోయింది. ఎయిర్ ఇండియానే కాకుండా చంద్రశేఖర్ నాయకత్వంలో ఈ న్యూ ఏజ్ బిజినెసెస్లోకి టాటాస్ ఎంటర్ అయింది. మీకు ఉదాహరణకు సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ రంగం టాటా డిజిటల్ ఎంటర్ అయింది. అలాగే బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇలా కొత్త కొత్త రంగాల్లోకి టాటాస్ ఎంపైర్ విస్తరిస్తూ వస్తుంది. ఇవి కూడా పెద్దగా లాభాలు లేకపోగా నష్టాలు. టాటా డిజిటల్ నష్టాల్లోనే ఉంది. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్లో ఈ వ్యాపారంలో ఇప్పుడే లాభాలు రావు. సో చంద్రశేఖరన్ వాదన ఏంటంటే ఇవాళ నష్టాలు ఉండవచ్చు, కానీ అవి న్యూ ఏజ్ బిజినెసెస్, ఫ్యూచర్లో లాభాలు ఉంటాయి. ఇది ఫ్యూచర్ కొరకు బెటర్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఏది లాభాలు లేవు, అన్ని నష్టాలే. మీకు ఇప్పుడు ఉదాహరణకు ఓపెన్ ఏఐ ఉందనుకోండి, సామ్ ఆల్ట్మన్ ప్రకటించాడు ఇంకా 2-3 ఏళ్ళ దాకా అసలు మీరు లాభాల గురించి ఆలోచించకండి కూడా చెప్పేశాడు. ఈవెన్ మనకు పెద్ద పెద్ద కంపెనీలుగా కనబడే ఫ్లిప్కార్ట్లు ఇలాంటి కంపెనీలు కూడా భారీగా వ్యాపారం చేస్తున్నాయి, కానీ అవి స్టిల్ నష్టాల్లో ఉన్నాయి చాలా కంపెనీలు. సో న్యూ ఏజ్ కంపెనీలు చాలా నష్టాలు ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో లాభాల కొరకు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ పెడుతూ ఉంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇది ఇన్వెస్టర్స్ గ్రేట్నెస్. అంటే ఏ రంగంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభాలు వస్తాయనేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అదే చర్చ. ఏఐ బబుల్ బస్ట్ అవుతుంది అని, అంటే ఫైనాన్షియల్ బబుల్ అయితే బస్ట్ అవుతుంది, టెక్నాలజీ బబుల్ కాకపోయినా అని. ఎందుకంటే ఇంత భారీ ఇన్వెస్ట్ చేస్తే అందరికి లాభాలు రావాలని లేదు కదా. సో అందువల్ల ఫ్యూచర్ బిజినెసెస్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయని ఐడెంటిఫై చేసి విజనరీ కార్పొరేట్ లీడర్షిప్ ఏం చేస్తుందంటే ఆ బిజినెసెస్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో తర్వాత చాలామంది ఎంటర్ అవుతారు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారు బాగా సంపాదించారు, తర్వాత 100 మంది వచ్చారు అందులోకి. సో అందువల్ల ఫస్ట్ టీవీ ఛానల్ పెట్టిన వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. TV9 బాగా బ్రహ్మాండ, తర్వాత చాలా ఛానల్స్ వచ్చాయి. సో ఏ బిజినెసెస్ అయినా ఫస్ట్ ఎంట్రన్స్కి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు. సో అందువల్ల కార్పొరేట్ లీడర్షిప్, కార్పొరేట్ విజనరీస్ ఏం చేస్తారంటే ఏది ఫ్యూచర్ బిజినెసెస్ గుర్తిస్తారు. చంద్రశేఖరన్ వాదన ఏంటంటే ఇది ఫ్యూచర్ బిజినెసెస్, డిజిటల్ ప్రపంచం, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్, డిజిటల్ సేవలు అనేది. కానీ మేనేజ్మెంట్లో ఉన్న కొద్ది మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇవన్నీ లాసెస్ వస్తున్నాయి. అంటే నష్టాల పైన, ఎయిర్ ఇండియా లాంటి కంపెనీలో నష్టాలు రావడం పైన, టాటా డిజిటల్ నష్టాలు రావడం పైన, అలాగే ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్లో కూడా, అంటే విచ్ పాత్వే హ్యాస్ టు టేక్, అంటే ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ పాత్వే తీసుకోవాలి. టాటాస్ కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అయినా కన్సర్వేటిజం ఉంటుంది. సో ట్రెడిషనల్ వ్యాపార రంగాలకే ఆగిపోవాలా, లేదా ఆధునిక వ్యాపార రంగాల్లోకి ఎంటర్ కావాలా? ఇది టాటాస్లో ఉన్నటువంటి ఒక పెద్ద డైలమా. ఎందుకంటే ఒక కంపెనీ సర్వైవల్ దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే అది ఎంతగా మార్పు చెందుతుంది. అంటే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, మార్పు ఒకటే శాశ్వతం. మార్పును గనక మనం ఆస్వాదించకపోతే, అందుకోకపోతే మార్పు మనల్ని దాటి వెళ్తుంది, మనకొర కాగదు. సో అది లైఫ్లోనైనా, బిజినెస్లోనైనా, కెరీర్లోనైనా, ప్రతి దాంట్లో కంపల్సరిగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఒక కీలకమైన మంత్రం. ప్రపంచంలో ఏది శాశ్వతం కాకపోయినా మార్పు శాశ్వతం. ఆ మార్పును ఆస్వాదించలేకపోతే, అందుకోలేకపోతే మనల్ని దాటేసి మార్పు వేగంగా ముందుకు పోతూనే ఉంటుంది. మనం ఇర్రెలవెంట్ అవుతాం, రిడెండెంట్ అవుతాం. ఇప్పుడు నోకియా మీకు గుర్తూనే ఉంటుంది రవిశంకర్, మొదట్లో నోకియా మొబైల్ ఫోన్లు చాలా పాపులర్, అసలు బండ ఫోన్ నోకియా అంటేనే. అలాంటి నోకియా ఇవాళ ఎక్కడ కనబడుతుంది మనకు? అండ్ నోకియా కంపెనీ CEO అన్నాడు, ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ బట్ వీ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రైట్ అన్నాడు. వీ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్, మేము ఏ తప్పు చేయలేదు, కానీ వీ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ రైట్ ఆల్సో అన్నాడు. అంటే ఏది రైట్ కూడా చేయలేదు అని. అంటే అర్థం ఏంటి? ఆధునిక బిజినెసెస్లోకి ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు ఉంటారు. ఇప్పుడు ఎన్విడియా ఉంది, చిప్స్లో ఇన్వెస్ట్ చేసింది. నాకు గుర్తు ఒక కంపెనీ, ఇండియన్ కంపెనీ ఒక చిప్ తయారు చేసింది. ఎన్విడియా వాళ్ళు కొన్నారు. ఎన్విడియా వాళ్ళకి కొన్నాక ఆ కంపెనీ దిశ మారిపోయింది. సో అందువల్ల ఇవాళ ఎన్విడియా ఒక 5 ఏళ్ల క్రితం వాట్ ఈజ్ ఎన్విడియా, ఇప్పుడు ఎన్విడియా ఏంటి? ఇండియన్ GDP దాటిపోయింది. ఎందుకంటే ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మూలము ఈ చిప్స్. ఆ మూలం గుండెకాయ లాంటి చిప్స్ తయారు చేయడం వల్ల ఎన్విడియా ఇలా ప్రపంచంలో అనేక దేశాల GDP కన్నా ఎక్కువైపోయింది. అందువల్ల ఏ ఫ్యూచర్ కంపెనీ ఏంటి అనేది, అందువల్ల అక్కడ కార్పొరేట్ మేనేజ్మెంట్లో ఉన్న దానికి కార్పొరేట్ లీడర్షిప్, ప్రొఫెషనల్ లీడర్షిప్ మధ్య ఉన్న డివిజన్ అది.
సో అందువల్ల చంద్రశేఖర్ ద ఫస్ట్ నాన్ ఫ్యామిలీ, అంటే టాటా కుటుంబాలు, బంధుత్వాలు, ఫ్యామిలీ ఓనర్షిప్ నుంచి బయట వారు చైర్మన్ అయిన మొట్టమొదటి ఎగ్జాంపుల్ అది. ఎందుకంటే విత్ ఇన్ ద ఫ్యామిలీస్, ఈ బిగ్ కార్పొరేట్ కంపెనీస్లో ఏముంటాయంటే విత్ ఇన్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచే ఉంటారు. ఇప్పుడు అంబానీల ఫ్యామిలీయే మీకు మొత్తం అంటే అదానీల ఫ్యామిలీ, గౌతమ్ అదానీ, ఇంకో అదానీ, సాగర్ అదానీ, అంతా అదానే ఉంటుంది. లాస్ట్లో అదానే ఉంటుంది, మీరు చూడండి, లాస్ట్లో అంబానే ఉంటుంది. అలాగే టాటాల కంపెనీలో కూడా మీకు రతన్ టాటా చైర్మన్గా ఉన్నారు మొన్న దాకా. సో ఎవరైనా ఆ కంపెనీలలో ఆ ఫ్యామిలీ ఓనర్షిప్ ఫ్యామిలీ, టాటా ఫ్యామిలీ యొక్క ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో నుంచే ఉంటారు. మొదటిసారిగా బయటి వారు చంద్రశేఖరన్ దాని చైర్మన్ అయ్యారు. అందువల్ల కార్పొరేట్లో ఉన్న సమస్య ఏంటంటే సాంప్రదాయ మేనేజ్మెంట్ స్టైల్ కొంతమంది ఉంటే, మోడర్న్ అగ్రెసివ్ ఎకనామిక్ స్టైల్, బిజినెస్ స్టైల్ ఇంకొంతమందికి ఉంటుంది. సో అలా మేనేజ్మెంట్కు ప్రొఫెషనల్ లీడర్షిప్కు మధ్య వచ్చినటువంటి డిఫరెన్స్. దీంతో పాటు ఓనర్షిప్ ట్రస్ట్ కూడా ఏంటి అనేది, ఇప్పుడు ఇది అన్లిస్టెడ్ కంపెనీ. ఆర్బీఐ, నాకు తెలిసినంత వరకు ఆర్బీఐ దీన్ని క్లాసిఫికేషన్ ప్రకారం మరి లిస్టింగ్ చేయాల్సి ఉంటుందా? సో లిస్టింగ్ చేయాల్సి ఉందని దానిపై కూడా మీడియాలో వస్తున్నది ఏంటంటే చంద్రశేఖరరావు లిస్టింగ్కి వెళ్ళాలి అనే అభిప్రాయం చెప్పారని, కానీ టాటాస్ మేనేజ్మెంట్ మాత్రం అందుకు అంగీకరించడం లేదని. సో అందువల్ల లిస్టింగ్ విషయంలో, ఓనర్షిప్ స్ట్రక్చర్ విషయంలో కూడా మీకు డిఫరెన్సెస్ ఉన్నాయని. ఎందుకంటే లిస్టింగ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే క్లోజ్లీ గార్డెడ్ ఫ్యామిలీ కంపెనీగా ఉండదు. ద మోమెంట్ ఇట్ ఈస్ లిస్టెడ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ నిబంధనలు ఉంటాయి, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కార్పొరేట్ గవర్నెన్స్లో, కార్పొరేట్ ఫైనాన్షియల్స్లో, కార్పొరేట్ డిసిషన్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, ఎందుకంటే బయట వాళ్ళు కూడా షేర్లు కొంటారు కనుక. సో అందువల్ల ఇలా కంపెనీ లిస్టింగ్ చేయడం వల్ల ఇట్ బికమ్స్ మోడర్నైజ్, ఇట్ బికమ్స్ మోర్ ట్రాన్స్పరెంట్ అని ఒక థియరీ. లేదు మా ఫ్యామిలీ ఓనర్షిప్ ఉండాలి అనేది కొంత ఉంటుంది. సో అక్కడ కూడా మీకు డిఫరెన్సెస్ అంటే ఓనర్షిప్ స్ట్రక్చర్ పైన, లాసెస్ గురించి, న్యూ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ గురించి, వీటన్నిటి విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. సో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు లీడర్షిప్లో ఉండడం మంచిది కూడా కాదు, ఎందుకంటే దే కెనాట్ ఎగ్జిక్యూట్. ఎకోన్ముఖమైన ఎగ్జిక్యూషన్ కావాలి అంటే, సింగిల్ మైండెడ్ ఎగ్జిక్యూషన్ కావాలంటే మేనేజ్మెంట్ పూర్తి సపోర్ట్ ఉంటేనే మీకు చైర్మన్లు, కంపెనీల చైర్మన్లు ఏమైనా పనులు చేయగలుగుతాయి. ఓనర్షిప్ మేనేజ్మెంట్ ఒక వేరు ఉన్నప్పుడు ఓనర్ల పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోతే మీకు లీడర్షిప్ పనిచేయలేదు. బహుశా అది గమనించి చంద్రశేఖరన్ తప్పుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఇరాన్ తనపై దాడి చేయబోతోందనే అనుమానంతో ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో కాకుండా వేరే చిన్న విమానంలో ప్రయాణించారు సార్. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టింది. ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది నిజమే అని చెప్పి అంగీకరించారు. సార్, నిజంగా ట్రంప్కు ప్రాణహాని ఉందా? ట్రంప్కు భయం పట్టుకుందా? ఇరాన్ ట్రంప్ని టార్గెట్ చేసిందా? ఒకటి, మీరు అడిగిన దాంట్లో ప్రాణహాని ఉందా అంటే గత అనుభవాలే చెప్తున్నాయి. 2 సార్లు ఆయన ఎన్నికల సమయంలో కూడా ఆయన పైన హత్యా ప్రయత్నం జరిగింది. ఇటీవల ఒక హోటల్లో కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండగా కూడా అతను ఆయుధాలతో లోపలికి వెళ్ళాడు. అందువల్ల ప్రాణహాని ఉందా అంటే ఖచ్చితంగా కనబడుతుంది కదా, ఇన్సిడెంట్సే ఉన్నాయి కదా. ఇరాన్ నుంచి ఉంటుందా అంటే ఇంకెవరి నుంచి ఉంటుంది? ఎందుకంటే ఇరాన్ ఇది నంబర్ 1 ఎనిమీ. ఇరాన్ ప్రకటించింది కూడా, అంటే ట్రంప్, నెతన్యాహు సంగతి తేలుస్తామని కూడా. అందువల్ల ఇరాన్ నుంచే ఉంటుందా అంటే ఉంటుంది. కానీ మీకు అర్థం కావాల్సింది, ఇందులో మనకు ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది అర్థం కావాలి మనకు. సో తుర్కీకు రాజధానికి ట్రంప్ నాటో సమావేశాలు హాజరయ్యటానికి వచ్చారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమి, దాని సమ్మిట్ మీటింగ్కు వచ్చాడు. తుర్కీ అయితే నాటో మెంబర్ కంట్రీ, ఎందుకంటే వేరే దగ్గర జరగదు కదా. సో నాటో దేశాల సమ్మిట్ మీటింగ్కు వచ్చి నాటో మెంబర్ కంట్రీ తుర్కీ ఇట్ సెల్ఫ్ ఇది మోడర్న్ డిఫెన్స్ ఇండస్ట్రీకి మారిపోయారు. అలాంటి తుర్కీకు వచ్చారు. ఎంత ప్రొటెక్షన్ ఉండాలి మరి? ఎలా? ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ఇరాన్కు స్పష్టమైన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని, అంటే ట్రంప్ ఎక్కడున్నాడు, ఏ ఫ్లోర్లో ఉన్నాడు కూడా తెలిసింది అని. సో అందువల్ల చాలా నాటకీయంగా జరిగింది. అంటే ఆయన ఎయిర్ ఫోర్స్ 1 మొదటి నుంచి ప్రెసిడెంట్స్ వాడేటువంటి విమానం. సో అత్యంత భద్రతాపరమైన కట్టుదిట్టమైన
విమానం, అది మామూలు విమానం కాదు. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటంటే, ట్రంప్ ప్రాణహాని ఏ స్థాయిలో ఉంది అంటే, ట్రంప్ గోల్ఫ్ ఆడటానికి పోయినా మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది చుట్టూ. అంటే మిసైల్స్, హెలికాప్టర్లు వచ్చినా, డ్రోన్లు వచ్చినా, ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినా కూడా కొట్టేయగలుగుతుంది. సో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుంటే ఆ గ్రౌండ్ దగ్గర మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆపరేట్ అవుతుంది. ఆ స్థాయిలో ప్రొటెక్షన్, మామూలు ప్రొటెక్షన్ కాదు. ఏదో వైట్ హౌస్ నో ఫ్లై జోన్ లాగా కాదు. ఈవెన్ గోల్ఫ్ కోర్స్ ఆడినా కూడా ఒక నో ఫ్లై జోన్ అయిపోతుంది. అలాంటిది ఎంత పకడ్బందీ భద్రత మధ్య వెళ్తారు. అయినా ఇరాన్కి ఎలా తెలిసింది? ఇరాన్కి ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి. సో ఇరాన్కు సమాచారం వచ్చింది, ట్రంప్ ఎక్కడున్నాడని, అటాక్ చేసే ప్రమాదం ఉంది అని చెప్పి మార్కో రూబియో కూడా ఉన్నాడు. ఎయిర్ ఫోర్స్ 1లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి అదృశ్యం, డిసప్పియర్ అయ్యాడు. ఇట్లా మరి ఎక్కడి నుంచి ఎలా డిసప్పియర్ చేశారో తెలియదు. ఈవెన్ మీడియాకు కూడా తెలియదు. మీడియాకు కూడా ట్రంప్ లోపలే ఉన్నాడు అనుకుంటున్నారు. ఈ లోపల డిసప్పియర్ అయిపోయి ఒక నార్మల్ జెట్లో, నార్మల్ అంటే అది కూడా రక్షణ ఉంటుంది, సో ఇంకో జెట్లో ట్రంప్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదేం కొత్త కాదు. మీకు 2000లో బిల్ క్లింటన్ పాకిస్తాన్ వచ్చినప్పుడు కూడా మీకు అనౌన్స్డ్ విమానంలో రాలే. అనౌన్స్డ్ విమానం కూడా దిగింది, కానీ ఆ విమానంలో రాక వేరే విమానంలో వచ్చాడు. అలాగే 2003లో జార్జ్ బుష్ ఇరాక్ వెళ్ళాడు. ఇరాక్ వెళ్ళినప్పుడు కూడా యాక్చువల్ ప్రోగ్రామ్ అమెరికాలోనే ఇంకో పలానా ప్లేస్కి ప్రెసిడెంట్ వస్తాడని అనౌన్స్ చేశారు. సో అందరి దృష్టి ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ అక్కడే అనుకున్నారు, కానీ సీక్రెట్గా ఇరాక్కి వెళ్ళారు. 2023లో బైడెన్ ఉక్రెయిన్ వెళ్ళారు. అప్పుడు కూడా ఉక్రెయిన్లో బైడెన్ కనిపించేదాకా ఎవరికీ తెలియదు, బైడెన్ వస్తున్నాడు అనుకున్నది లేదు. సో అందువల్ల అమెరికన్ ప్రెసిడెంట్స్కు ఈ రకమైన సీక్రెట్గా వెళ్ళడం అనేది కొత్త ఏమి కాదు. ఇప్పుడు కొత్త ఏంటి అంటే, ఈవెన్ మీడియా కూడా తెలియదు. అప్పుడు కనీసం బిల్ క్లింటన్ ఏమి వస్తున్న మీడియాకు తెలుసు, బయటికి రిపోర్ట్ చేయకండి అని చెప్పారు, అంటే ఈ మారిన ప్రోగ్రామ్. సో మిగతా ఇప్పుడైతే ఎవరికీ తెలియకుండా, మార్కో రూబియోకు బహుశా ఆయనకు కూడా తెలుసో తెలియదు, కానీ మిగతా ఎవరికీ తెలియకుండా ఆయన ఇంకో విమానంలోకి మారి అనడు కన్నా మన భాషలో ఎవరు దూరి వెళ్ళిపోయాడు రహస్యంగా. అది ట్రంపే ఒప్పుకున్నాడు, ట్రంపే ప్రకటించాడు. సో ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్స్ ఏం రైజ్ అవుతాయంటే, అమెరికా ఏం చెప్తుంది గల్ఫ్ దేశాలకు, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, మీకు జోర్డాన్, ఖతార్, వీళ్ళందరికీ అమెరికా ఇచ్చే హామీ ఏంటి? మీకు మేము భద్రతగా ఉంటాం, మేము రక్షణగా ఉంటాం, మిమ్మల్ని మేము చూసుకుంటాం, మీ దేశాల జోలికి ఎవరు రాకుండా చూసుకుంటాం, ఇజ్రాయెల్ రాకుండా ఎలాగో చూసుకోగలం, ఇరాన్ రాకుండా చూసుకోగలమని. అది ఫెయిల్ అయిందని కళ్ళ ముందు కనబడుతోంది. ఇరాన్ భారీగా దాడులు చేస్తుంది. ఇప్పుడు ఆ దేశాలు ఏమనాలి? నీకే రక్షణ లేదు ఇరాన్ నుంచి, మాకే రక్షణ. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్నే రక్షించుకోలేని దుస్థితిలో ఇరాన్ నుంచి అమెరికా ఉంటే మరి ఇక సౌదీకి, యుఏఈకి వీళ్ళకి ఎలా రక్షణ ఉంటుంది? అందుకే వాళ్ళు ఈ మధ్య సొంత దుకాణం మొదలు పెట్టుకున్నారు. సౌదీ అరేబియా, యుఏఈ, పాకిస్తాన్ కలిసి ఇటీవల డిఫెన్స్ అగ్రిమెంట్, యుఏఈ కాదు, సౌదీ అరేబియా, తుర్కీ, పాకిస్తాన్ కలిసి ఇప్పుడు అందులో ఈజిప్టు, ఖతారు చాలా దేశాలు చేరుతాయని అంటున్నారు. సో ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా వెళ్తున్నారు. ఎందుకంటే అమెరికా ప్రొటెక్షన్ ఇస్తుంది అని ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటిదాకా నమ్మకంతో ఉన్నాయి. ఇప్పుడు జపాన్కు మాకు చైనా నుంచి అమెరికా రక్షణ ఇస్తుంది అని ఒకినావా దీవుల్లో అమెరికన్ బేస్ ఉంది. సౌత్ కొరియాకు అమెరికా మాకు రక్షణ ఇస్తుంది నార్త్ కొరియా నుంచి. రష్యా నుంచి మాకు అమెరికా రక్షణ ఇస్తుందని యూరప్. ఇలా ఇరాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి తమకు రక్షణ ఇస్తుందని గల్ఫ్ దేశాలు అమెరికా పైన. అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీల పైన ప్రపంచంలో చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళు బిల్లులు కూడా చెల్లిస్తూ ఉంటారు. అమెరికా మిలిటరీ ఆధిపత్యానికి ఈ గ్యారంటీ ప్రాతిపదిక. అమెరికా వాళ్ళ మిలిటరీ ఆధిపత్యాన్ని కలిగి ఉంది అంటే ఈ గ్యారంటీలే ప్రాతిపదిక. ఇప్పుడు ఆ గ్యారంటీలే షాటర్ అవుతున్నాయి. ట్రంప్నే కాపాడుకోలేని అమెరికా తన ప్రెసిడెంటే కాపాడలేకపోతే మిగతా దేశాలకు ఏం రక్షణిస్తుంది, ఏం భద్రత ఇస్తుంది? ఇరాన్ నుంచే. ఇప్పుడు ఇరాన్ నుంచే అమెరికా తనను తాను కాపాడుకోవడం కష్టమైతే జపాన్ చైనా నుంచి ఎలా కాపాడుకుంటుంది? యూరప్ రష్యా నుంచి ఎలా కాపాడుకోగలదు? సౌత్ కొరియాను, నార్త్ కొరియా నుంచి ఎలా కాపాడుతారు? అందువల్ల అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీలనే ఈ డెవలప్మెంట్ ప్రశ్నిస్తోంది. రెండవది ఏంటి అంటే, ఇప్పటిదాకా ఏం చెప్పాడు ట్రంప్? ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ మిలిటరీ కేపబిలిటీ సర్వనాశనమైంది, ఇరాన్ కాళ్ళ బేరానికి వచ్చింది,
ఇరాన్లో ఏమీ మిగలలేదు, సర్వనాశనం అయిపోయింది. అందుకే ఇరాన్ ఒప్పందం అంటూ బతిలాడుతోంది చెప్పాడు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ట్రంప్ ఒప్పుకున్న తర్వాత ఏమని తేలింది? ఇరాన్ మిలిటరీ కేపబిలిటీ నాశనం అయిందా, నాశనం కాలేదా? ఇరాన్ మిలిటరీ కేపబిలిటీ సంపూర్ణంగా విధ్వంసం అయితే అమెరికా ప్రెసిడెంట్ నాటో సభ్య దేశమైన తుర్కీలో ఉంటే ఎక్కడున్నాడో తెలిసి, కరెక్ట్గా లొకేషన్ తెలిసి అటాక్ చేసేంత దుస్సాహసానికి ఇరాన్ పాల్పడుతుంది అంటే మరి ఇరాన్ మిలిటరీ కేపబిలిటీ నాశనం అయితే ఎలా సాధ్యమవుతుంది? సో అందువల్ల నాట్ జస్ట్ అమెరికన్ రక్షణ గ్యారంటీ, అమెరికా భద్రతా గ్యారంటీ, సెక్యూరిటీ గ్యారంటీ కాదు, ఎంటైర్ ట్రంప్ నరేటివ్ ఆన్ ఇరాన్ వార్ ఫెయిల్ అయిపోయింది. దీన్ని బట్టి థర్డ్ ఏంటంటే ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్కు ఉన్న కెపాసిటీ కూడా తెలియజేస్తుంది. అంటే స్టిల్ ఇరాన్ అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయగలుగుతుంది అని. ఇరాన్ రెజీమ్ చేంజ్ అయిపోయింది, ఇరాన్ ఎవ్రీథింగ్ అయిపోయింది. అంటే ఆఖరికి తుర్కీలో ట్రంప్కే రక్షణ లేని పరిస్థితి ఇరాన్ నుంచి. అంటే వేర్ ఈజ్ ఇట్ గోయింగ్ అనే ట్రంప్ వార్ నరేటివ్ కంప్లీట్గా పంక్చర్ అయిందని ఈ ఇన్సిడెంట్ మరోసారి రుజువు చేస్తుంది కదా. అఫ్కోర్స్ మనం ఎవరిపైన హత్యా ప్రయత్నాలను అంగీకరించే క్వశ్చనే లేదు. ఖచ్చితంగా ట్రంప్ పైన ఇరాన్ గనక దాడి చేస్తే దాన్ని అందరము ఖండిస్తాం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ అమెరికా బహిరంగంగానే ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేస్తామని వెళ్ళింది, అయతుల్లా అలీ ఖమేనీని చంపేసింది, ఎంటైర్ లీడర్షిప్ చంపేసిన తర్వాత ఇరాన్ ఏమంటోంది, మేము కూడా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అంటోంది. సో ఇరాన్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడాన్ని మనం యాక్సెప్ట్ చేయం. కానీ రియాలిటీలో మన యాక్సెప్టెన్స్ మీరు నేను ఒప్పుకున్నామా లేదా అన్న దానిపై ఆధారపడి ఉండదు కదా. సో మమ్మల్ని మా నాయకత్వం చంపేశారు కనుక మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఇరాన్ అంటుంది. కానీ ఇరాన్ ఇంత దెబ్బతిన్న తర్వాత, ఇన్ని రోజుల వార్ తర్వాత, ఇంత భయంకరంగా అమెరికా యుద్ధ విమానాలు బొంబార్డింగ్ చేసిన తర్వాత స్టిల్ ఇరాన్ రిటైన్ ద పొటెన్షియల్ టు కిల్ ట్రంప్ అంటే అది మామూలు విషయం కాదు కదా. జంతర్ మంతర్ 2 సీజన్ 2 త్వరలోనే ఉంటుంది అని చెప్పి సిజేపీ ప్రకటించింది. సీజన్ 1 సక్సెస్ అయింది, మోదీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి, రాజీనామా చేశారు కూడా. ఇప్పుడు సీజన్ 2 అంటూ ఉన్నారు సార్. ఈసారి ఏ అంశం మీద సీజన్ 2 ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి సార్. ఏంటి సార్ సిజేపీ స్ట్రాటజీ ఏంటి? అంటే సిజేపీ సీజన్ 2లో ఏంటి అని చెప్పలేదు. జంతర్ మంతర్ సీజన్ 2 అంటే జంతర్ మంతర్లోనే మళ్ళీ నిరసనలు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. అంటే జంతర్ మంతర్ అంటే ఇట్ సింబలైజెస్ ప్రొటెస్ట్. ఇప్పుడు కొన్ని సింబల్స్ అవి, ఇప్పుడు ధర్నా చౌక్ అంటాం అంటే అది ఆడేమైంది, ధర్నా చౌక్ అంటే ధర్నాలు తప్ప ఇంకేముండే అని కాదు కదా, ధర్నాలు ప్రధానంగా జరుగుతాయి కనుక. సో అంటే జంతర్ మంతర్ అనేది యువత పోరాట స్ఫూర్తికి ఒక సింబల్గా మారింది. ఒక బలమైన శక్తివంతమైన పార్లమెంట్లో అత్యధిక బలం ఉండి 70% భారతదేశం పైన తమ ప్రభుత్వాలే పాలిస్తున్న పార్టీని దిగి వచ్చేలా చేసింది కదా జంతర్ మంతర్ ప్రొటెస్ట్. అందువల్ల అది మరి జంతర్ మంతర్లోనే సెకండ్ రౌండ్ ఆఫ్ ప్రొటెస్ట్ అర్థం చేసుకోవాలా, ఇలా దేశవ్యాపితంగా మరో ఉద్యమం జంతర్ మంతర్ ఒక ఉద్యమం గనక సీజన్ 2, ఎందుకంటే ఇది మొదలే జెన్జీ కదా, జెన్జీ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీకు సినిమా లాంగ్వేజ్ అది, అంటే బాహుబలి సీజన్ 2, కేజీఎఫ్ సీజన్ 2, ఇలా అన్ని సినిమాల సీజన్ 2లు ఉంటాయి కదా. సో అందువల్ల మీకు సీజన్ 2 మీకు ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ సినిమాలలో సీజన్ 2 అంటారో తెలియదు కదా, ఈ నెట్ఫ్లిక్స్లో అమెజాన్ ప్రైమ్లో మీకు ఓటీటీ ప్లాట్ఫామ్లో సీజన్ 2 అంటారు. సో ఫ్రెండ్స్ సీజన్ 2 ఇట్లా ఏదో అంటుంటారు. సో బహుశా ఆ స్టైల్లో చెప్పినట్టున్నారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు 2 కార్యక్రమాలు ప్రకటించారు. ఒకటి ఆగస్టు 15 రోజు ప్రతి ఒక్కరూ తమ ఊరికి వెళ్ళి తమ సర్పంచ్కు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి స్కూల్ బాగా చేయండి అని సర్పంచ్ ఛాలెంజ్ అని దానికి పిలుపు కూడా ఇచ్చారు. తర్వాత ఫోటోలు కూడా అప్లోడ్ చేయండి మీరు స్కూల్లో ఎలా ఉంది, ఎలా అవుతోంది అని. సో అందువల్ల చలో స్కూల్స్ అని పిలిపించారు. చాలా మంచి ప్రోగ్రామ్ మనం మాట్లాడుకున్నాం కూడా. అలాగే నేషన్ వైడ్ లిజనింగ్ టూర్ కూడా పిలిపించారు. అంటే యువత క్యా బోల్తీ హై, సో ఛాత్ర క్యా బోల్తీ హై అంటే ఏం చెప్పదలుచుకున్నారు అని. రాజకీయ పార్టీలు వినడం ఉండదు కదా, చెప్పడమే ఉంటుంది. రాజకీయ పార్టీల బహిరంగ సభలు చూడండి, 4 గంటలు 5 గంటలు దంచుతూనే ఉంటారు నాయకులు, మైక్లు పట్టుకుంటారు, దంచుతూనే ఉంటారు. కింద ఉన్న వాళ్ళు జైగొట్టుడు, నినాదాలు ఇచ్చుడు. అందుకే చూడు కింద వేదిక మీద ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా కింద ఏమి వినరు. మీకు నాయకుడు మాట్లాడుతుంటే సీఎం అంటారు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో కూడా వినరు. వీళ్ళ కేరింతలు వీళ్ళ గొడవలు వీళ్ళే ఉంటాయి. దెర్ నో కమ్యూనికేషన్ అట్ ఆల్. లీడర్ ఇక్కడ మాట్లాడుతుంటాడు,
ఆ కింద జనము కేరింతలు కొడుతుంటారు, మాట్లాడుతుంటారు, సప్పట్లు కొడుతుంటారు, విజిల్స్ కొడుతుంటారు, నినాదాలు ఇస్తుంటారు. కానీ ఎవరు ఆ స్పీచ్ ఏం మాట్లాడుతున్నాడో అందులో ఏముందని సైలెన్స్గా వింటారా? మీరు ఎక్కడైనా చూడండి. ఎందుకంటే అది తేడా. రాజకీయ పార్టీలు వినడం అలవాట్లేదు వాళ్ళకు, ఓన్లీ చెప్పడమే అలవాటు. సో ఈ కాంగ్రెస్ జనతా పార్టీ మేము చెప్పడం కాదు, వింటాం. అంటే యూత్ ఏమనుకుంటుంది, యూత్ డిమాండ్స్ ఏంటి, యూత్ ఆకాంక్షలు ఏంటి అనేది దేశవ్యాప్తంగా నేషనల్ లిజనింగ్ టూర్ పెట్టుకుంటామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వాట్ నెక్స్ట్ అనే చర్చ జరిగింది. ఏమీ చేయకపోతే ఫిజిల్ అవుట్ అవుతుంది. ఈ చైతన్యం ఎక్కువ రోజులు ఉండదు, ఫిజిల్ అవుట్ అవుతాం. మన ఇండియా అగెన్స్ట్ కరప్షన్, జన్ లోక్పాల్ ఇలాంటి ఉద్యమాలు చూసాం. ఆ ఫిజిల్ అవుట్ కాకుండా ఉండేందుకు సస్టైన్ చేయడానికి ఒక సివిల్ సొసైటీ యాక్టివిజాన్ని ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీగా మారుతారు, ఊహాగానాలు వచ్చాయి. అలాంటి ఆలోచన ప్రస్తుతానికైతే లేదు అని ప్రకటించారు. భవిష్యత్తులో ఏమవుతుందో ఎవరని చెప్పలేం. కానీ భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందాలన్నా, లేదా ఒక బలమైన సివిల్ సొసైటీ ఉద్యమంగా ఉండాలన్నా ఈ యాక్టివిటీ అయితే సస్టైన్ కావాలి. నాలాంటి వాళ్ళైతే మరో రాజకీయ పార్టీ అయి ఆ తాన్లో మీరు ముక్కలుగా ఎందుకు మారుతారు? ఒక ప్రెషర్ గ్రూప్గా ఉండాలనే కోరుకుంటాం. ఎందుకంటే డెమోక్రసీలో ఇలాంటి ప్రెషర్ గ్రూప్ చాలా అవసరం. ఎందుకంటే మీడియా ఒక ప్రెషర్ గ్రూప్, ఆ మీడియా పని అయిపోయింది, కంప్లీట్ తలవంచేసింది. ఇంటెలిజెన్షియా ఒక ప్రెషర్ గ్రూప్. కానీ ఇవాళ చాలామంది ఇంటెలెక్చువల్స్ పబ్లిక్ ఇంటెలెక్చువల్స్గా కాకుండా ప్రభుత్వంలో రాజ్య వ్యవస్థలో పదవులు తీసుకొని కోఆప్ట్ అయిపోయి ఏమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల సివిల్ సొసైటీ ఎన్జిఓలను ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్లులు ఇలాంటి బిల్లులు తెచ్చి ఎన్జిఓలను బెదిరిస్తున్నారు. ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు ఇవన్నీ కూడా ఒక ప్రెషర్ గ్రూప్. వాటిని న్యూ లేబర్ కోడ్లు ఇట్లాంటి పట్టుకొచ్చి వాళ్ళని నిర్వీర్యం చేసేసారు. సో అందువల్ల మీకు ఇంకా కావాలంటే అర్బన్ నక్సలైట్లు అని చెప్పి యూఏపీఏ చట్టాల కింద మీకు కఠిన చట్టాలు ప్రయోగిస్తామని రకరకాల పేర్లతో విదేశీ ఏజెంట్లని, రాజద్రోహం పాల్పడుతున్నారని, తుక్డే గ్యాంగ్ అని ఇలా ఒకవైపు చట్టాన్ని ఉపయోగించి చట్టంతో సంబంధం లేకుండా కూడా బెదిరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలని ప్రశ్నించేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి, ఒక చైతన్యం ఉండాలి. అది ఈ బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా అనేది కాదు. అధికారంలో ఎవరైనా అధికారంలో ఉండని, డెమోక్రసీలో ఒక పౌర సమాజ చైతన్యం ఉన్నప్పుడే ఆ డెమోక్రసీ సరైన మార్గంలో పోతుంది. అందులో ప్రస్తుత సమయంలో అయితే మరీ అవసరం కనుక ఒక బలమైన ప్రజా ఉద్యమంగా పీపుల్స్ మూమెంట్గా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే రాజకీయ పార్టీ అయితే ఏముంటుంది, ఐదర్ కనుమరుగన్నా కావాలి లేదా కోఆప్ట్ అన్న కావాలి. మనం చూసాం ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా రూపాంతరం చెందింది, తెలంగాణ ఉద్యమంతో స్టార్ట్ అయిన టీఆర్ఎస్ ఎలా ఫక్తు రాజకీయ పార్టీగా మారింది చూసాం. లేదు మారకుండా ఉంటే సర్వైవ్ కాని లోక్సత్తా లాంటి పార్టీలు చూసాం. జేపీ లాంటి వాళ్ళు, జేడీ లాంటి వాళ్ళ పార్టీలు పెట్టి కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. రెండు చూశాం కనుక దీన్ని ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది అదే తాన్లో మరో ముక్కలు, ఇప్పుడున్న ముక్కలు సరిపోతాయి. దానికన్నా ఎవరైనా అధికారంలో ఉండని ఒక సోషల్ క్రిటిక్గా, ఒక ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి ఒక ఉద్యమంగా ఉండాలని కోరుకుందాం. అలాంటి ఉద్యమంగా ఉండాలన్నా కూడా యాక్టివిటీ అయితే సస్టైన్ కావాలి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్ గాంధీపై చాలా తీవ్రమైన విమర్శ చేశారు. మహమ్మద్ అలీ జిన్నాతో రాహుల్ గాంధీని పోల్చారు. జిన్నా కా దూసరా జన్మ రాహుల్ గాంధీ అన్నారు. అంటే జిన్నాకు పునర్జన్మే రాహుల్ గాంధీ అని. గతంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి జిన్నాతో పోల్చుతూ మాట్లాడిన ఒక వీడియోను కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. कांग्रेस पार्टी हर एक उस व्यक्ति के साथ है जो सोरोस के फार्मूले को लागू करना चाहती है, इस देश को तोड़ना चाहती है। प्रत्येक उस सिस्टम के ये पक्षधर है जो कि देश को टुकड़े टुकड़े करना चाहती है। जिन्ना जी ने तो भारत और पाकिस्तान दो देश बनाया। जो राहुल गांधी जी का एजेंडा है विपक्ष के साथ कि ये तमिलनाडु को एक देश, पंजाब को एक देश, नॉर्थ ईस्ट को एक देश, उत्तर प्रदेश को 5 देश ये बनाने के एजेंडे पर चल रहे हैं। और वो एजेंडा का जो पूरा पर्दाफाश है माननीय गृह मंत्री जी पार्लियामेंट के अंदर कर देंगे। तो वो जो डर है, वो जो फियर है उनका, उसने पूरी पार्लियामेंट को इतने दिनों तक बंधक बनाए रखा। कांग्रेस पार्टी हर एक उस व्यक्ति के साथ है जो सोरोस के फार्मूले को लागू करना चाहती है, इस देश को तोड़ना चाहती है। प्रत्येक उस सिस्टम के ये पक्षधर है
जो कि देश को टुकड़े टुकड़े करना चाहती है। Right. जिन्ना जी ने तो भारत और पाकिस्तान సార్ జిన్నాతో పోల్చుతూ ఉన్నారు సార్ రాహుల్ గాంధీని. పాలసీల మీద క్వశ్చన్ చేయాలి కానీ జిన్నాతో అంటే అది పోల్చుకోవాలి. మనం ఇప్పుడు ఒక ప్రపంచంలో ఎక్కడ బహుశా ఇంత దారుణంగా ప్రతిపక్షాన్ని క్రిమినలైజ్ చేసి దేశద్రోహులుగా చూపి అసలు ఎవరి ఎజెండా ఎవరికి ఉపయోగపడుతుంది ఇది? ఇది ఒక రకంగా పాకిస్తాన్కి ఉపయోగపడుతుంది. అంటే ఇండియా ఇంత ఘోరంగా ఉంది, ఇంత దేశద్రోహులు పార్లమెంట్లో ఉంటారు, అక్కడ దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారు పార్లమెంట్లో ఉంటారు, వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా దేశద్రోహి, ఇది వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది అని భారతదేశ గౌరవాన్ని మంట కలుపుతుందా లేదా? రాజకీయ విభేదాలు ఉండవచ్చు, ఏమైనా ఉండొచ్చు. Yes. ఇప్పుడు దేశ ప్రధానమంత్రిని కానీ దేశ ప్రతిపక్ష నేతలు కానీ మనమే దేశద్రోహులుగా పిలుచుకుంటే ఇక దేశానికి ఏం గౌరవం ఉంటుంది? పాకిస్తాన్ ఏం గౌరవిస్తుంది? చైనా ఏం గౌరవిస్తుంది? అమెరికా ఏం గౌరవిస్తుంది? Yes. సో మన దేశం ఇంత ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడు, పాకిస్తాన్ ఒక దివాలాకోర్ దేశం, ఆడ బెలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా తిరగబడుతోంది, Yes. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరగబడుతోంది, పాకిస్తాన్ ముక్కచెక్కలు అవుతుంది అని మనం చెప్తున్నాం. Yes. ఇప్పుడు మన నాయకులు ఏం చెప్తున్నారు? మా దేశంలో కూడా అలాగే ముక్కచెక్కలు చేస్తే ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఎక్కడ జరుగుతున్నాయి? అది అన్యాయంగా మాట్లాడకూడదు. ఎప్పుడు రాజకీయ విభేదాలు ఉండొచ్చు, రాజకీయ ప్రత్యర్థుల్ని మీరు ఏమైనా తూలనాడండి, కానీ నేషనలిజం ప్యాట్రియాటిజం విషయంలో దేశమంతా ఒకటే. Yes. మన నరేంద్ర మోడీ దేశభక్తుడే, రాహుల్ గాంధీ దేశభక్తుడే, మీ అఖిలేష్ యాదవ్ దేశభక్తుడే, చంద్రబాబు నాయుడు దేశభక్తుడే, కేసీఆర్ దేశభక్తుడే, జగన్మోహన్ రెడ్డి దేశభక్తుడే, స్టాలిన్ దేశభక్తుడే, విజయ్ దేశభక్తుడే, మమతా బెనర్జీ దేశభక్తుడే. ఇక్కడ దేశభక్తి విషయంలో మనం వీరిని నిజాయితీని శంకించలేము. విధానపరమైన అంశాలపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏమంటున్నాడు రాహుల్ గాంధీ అట్ట తమిళనాడు ఒక దేశం కావాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడన్నా అన్నారా? ఎక్కడన్నా నార్త్ ఈస్ట్లో వేరే కంట్రీ కావాలని కోరుకుంటున్నాడు ఎక్కడన్నా అన్నాడా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నాకు. ఉత్తరప్రదేశ్లో అయితే 5 దేశాలు కావాలని కోరుకుంటున్నట్ట. అసలు ఎంత అన్యాయం ఇది! ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అసలు ఈ దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ అయినా దేశం ముక్కలు కావాలని కోరుకున్న పార్టీ ఉందా? నాకు చెప్పండి. అంతే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని దేశద్రోహులుగా, తుకుడే గ్యాంగ్గా ఈ నరేటివ్ బిల్డ్ చేసి మీడియాను, గోధి మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టి వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ ఇన్ ద కంట్రీ అంట నా క్వశ్చన్. అల్టిమేట్గా దేశం బలహీనపడుతుంది. మీ నాయకులు రాజకీయ పార్టీలు ఉంటారు పోతారు, మాకేంది? మా దేశం బలహీనపడకూడదు కదా. దేశం ఇంత వీక్గా ఉంది, ఇంత అనైక్యతతో ఉంది, ఇంత అస్థిరతతో ఉంది, ఇంత అస్తవ్యస్తంగా ఉంది, ఏ క్షణమైనా ముక్కలు చెక్కలు అయ్యేలా ఉంది అని నా మాతృదేశాన్ని అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అలా ఉందా మా భారతదేశం? ఆ పనికిమాల పాకిస్తాన్ ఉంది, దాంతో మన దేశాన్ని కూడా అలాగే పోలుస్తామంట. అన్యాయం కదా. మన దేశంలో తమిళనాడు వేరే దేశం అట, ఉత్తరప్రదేశ్ 5 దేశాలట, నార్త్ ఈస్ట్ వేరే దేశాలట. అలాంటి భావాలు, అలాంటి అభిప్రాయాలు ఎక్కడున్నాయి దేశంలో? అలాంటి వేర్పాటువాద ఉద్యమాలు ఉన్నాయా? నార్త్ ఈస్ట్లో ఉన్న ఉద్యమాలే ఆగిపోయాయి, అలాంటి ఉద్యమాలే లేవు కదా. సో దేశాన్ని విడగొట్టాలనే ఉద్యమం ఎక్కడ జరుగుతుందో నాకు చెప్పండి. లేని ఉద్యమాన్ని ఊహించి తమకు తామే దేశరక్షకులుగా సర్టిఫికెట్ ఇచ్చుకొని మిగతా వాళ్ళందరినీ దేశద్రోహులుగా అనడం కరెక్ట్ కాదు. అందులో మనం అర్థం చేసుకోవాల్సి, ఆ కుటుంబము ఇద్దరు ప్రధానమంత్రులు కోల్పోయింది కదా. ఏం తమిళనాడును వేరే దేశం కావాలనుకుంటే రాజీవ్ గాంధీని ఎల్టీటీలో ఎందుకు హత్య చేస్తారు నాకు చెప్పండి. పంజాబ్ని ఇంకో దేశం కావాలనుకుంటే ఇందిరాగాంధీ ఖలిస్తాన్ వాళ్ళ చేతిలో చచ్చిపోతుందా? అసలు లాజిక్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఖలిస్తాన్ సిక్కులకు వేరే దేశం కావాలన్న ఖలిస్తాన్ ఉన్మాదుల పైన, జర్నైల్ సింగ్ భింద్రాన్ వాళ్ళ పైన ఇందిరాగాంధీ చర్య తీసుకున్నందుకే కదా మీకు ఖలిస్తాన్ ప్రత్యేక దేశవాదులు ఇందిరాగాంధీ ప్రాణాలు తీసింది. ఎల్టీటీ తమిళ వేర్పాటువాదం కదా అది. వారి పట్ల కఠినంగా ఉన్నది రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనే ఆరోపణ పైన కదా ఎల్టీటీ వాళ్ళు రాజీవ్ గాంధీని చంపేసింది. శ్రీలంక ప్రభుత్వాన్ని సహకరించారు మాకు వ్యతిరేకంగాని కదా అని చెప్పే కదా రాహుల్ గాంధీని తమిళ ప్రత్యేక దేశం కోరుకునే వాళ్ళే కదా చంపింది. అంటే ప్రత్యేక దేశం కోరుకునే వారి చేతుల్లో రాహుల్ గాంధీ తండ్రి నానమ్మ చనిపోతే నువ్వు ఏమని ఆరోపిస్తున్నావు రాహుల్ గాంధీని? ఈ దేశాన్ని 10 ముక్కలు చేయాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడు అని. ఇంతకన్నా అన్యాయమైన ఆరోపణ ఉంటుందా? ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ పైన చెప్పండి, అవినీతి పైన మాట్లాడండి, అసమర్థత పైన మాట్లాడండి, ఇంకా ఏమన్నా చెప్పండి, దానికి యాక్సెప్టబిలిటీ ఉంటే ఉండవచ్చు. కానీ దేశద్రోహులుగా ఎవరిని మనం ముద్ర వేయకూడదు.
ఎవరిని ఈవెన్ బీజేపీ నాయకులకి కాంగ్రెస్ వాళ్ళు వేసినా కూడా నేను అంగీకరించాను. బీజేపీ మత రాజకీయాలు చేసిందనండి, బీజేపీ నిరంకుశంగా పాలిస్తోందనండి, ఏ విమర్శన చేయండి. కానీ బీజేపీ దేశద్రోహ పార్టీ, బీజేపీ నాయకులు దేశాన్ని ద్రోహం చేస్తారనే పద వివరణ వాడితే తీవ్రంగా ఖండించాలి. అది అన్యాయం కదా. అందువల్ల మన పార్టీలను మన నాయకుల్ని, మన ప్రజాస్వామ్యాన్ని మనమే డీలిజిటిమై చేసుకొని శత్రువులకు ఆయుధాలు ఇవ్వడం అనేది మంచిది కాదు. అది కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఆయుధాలు ఇస్తే శత్రువులు రెచ్చిపోరా. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాల ఈ సెషన్ కు కూడా వచ్చేది లేదు, ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి రాము అంటూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. కొన్ని ఆరోపణలు కూడా చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలు వినిపించకూడదని మన గొంతు నొక్కుతోంది ఈ ప్రభుత్వం, అందుకే ఏకైక ప్రతిపక్షమైన ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అలా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఆ హక్కు ఇవ్వడం ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు అని చెప్పేసి. సో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా కొన్ని కామెంట్స్ చేశారు సార్. అసెంబ్లీకే రాని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు అని చెప్పేసి. అసెంబ్లీకి వైసీపీ వెళ్ళడం లేదు, జగన్ వ్యూహం కరెక్టేనా సార్? అండ్ అసెంబ్లీకి రాని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు అని క్వశ్చన్ చేస్తున్న అయ్యన్న పాత్రుడు స్పీకర్ వాదన సరైందేనా సార్? అంటే మొదటి అంశము ప్రతిపక్ష హోదా అనేది ఒక డిఫరెంట్ అంశం. దీనిపై నా అభిప్రాయం గతంలో చెప్పాను. నా అభిప్రాయం ఎప్పుడు మారదు, రాజకీయ పార్టీలు అవి మారుతాయి. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఇలా నేను చిటికేస్తే అట్ల చిటి కొంతమంది వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ప్రతిపక్ష హోదా పోవడం అంటే ఏంటి? 10% కన్నా తక్కువ ఉంటుందని అప్పుడు అన్నాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? 10% నాకు లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నాడు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును చిటికేస్తే కొంతమంది ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేల్లో ఒక 7 ఎమ్మెల్యేలు టచ్ చేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అన్నాడు. అంటే ప్రతిపక్ష హోదాకు 10% ఉండాలని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. ఇవాళ ఏమంటున్నాడు? 10% ఉండాల్సిన అవసరం లేదంటున్నాడు. టీడీపీ వాళ్ళు ఏమన్నారు? అప్పుడు 10% లేకపోయినా ఇవ్వాల్సిందే అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? 10% లేదు కనుక ఇవ్వమంటున్నారు. నేను అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే మాట మాట్లాడాను. మీరు ఆ రోజు కూడా ఇదే విషయం చర్చకు వచ్చినప్పుడు చిటికేస్తే అటోళ్ళు ఇటు వచ్చినా చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నేత అన్న. ఆ రోజు కూడా ఆ 10% ప్రిన్సిపల్ అనేది ఎక్కడ లేదు అన్న ఆర్గ్యుమెంట్ అప్పుడు టీడీపీ వాళ్ళు సమర్థించారు, నన్ను ఇప్పుడు వ్యతిరేకిస్తారు. సో అప్పుడు వైసీపీ వాళ్ళు వ్యతిరేకించారు, ఇప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళు ఒక రకంగా వ్యవహరించారు, ఇప్పుడు ఇంకో రకంగా వ్యవహరిస్తారు. నా పాయింట్ ఒకటే, ఎప్పుడైనా అదొక సెపరేట్ ప్రిన్సిపల్. 10% ఉండాలా ఉండకూడదా దట్ ఇస్ వేరే డిబేట్. చంద్రబాబు నాయుడుకి ఒక సూత్రం, జగన్మోహన్ రెడ్డికి ఇంకో సూత్రం ఉండదు. మాలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు విషయానికైనా ఒకే సూత్రం చెప్తారు, జగన్మోహన్ రెడ్డికైనా ఒకే సూత్రం చెప్తారు. టీడీపీ వైసీపీలు అలా చెప్పరు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒక సూత్రం చెప్తారు, అవసరం లేనప్పుడు ఇంకో సూత్రం చెప్తారు. సో మా స్టాండ్ మారదు, ఎందుకంటే మా స్టాండ్ రాజ్యాంగం ఆధారంగా ఉంటుంది, రాజకీయం ఆధారంగా ఉండదు కదా. ఇకపోతే రెండవది వైసీపీ ఆరోపణ ఏంది? మాకు సమయం ఇవ్వరు, మాకు నోరు నొక్కేస్తారు. ఎస్, అది గ్యారంటీ. మీరు కూడా అదే చేశారు కదా. నీవు చెప్పినవి ఇదే నిరదాక్ష. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గౌరవించారా? ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ఆయన రెస్పెక్ట్ ఇచ్చారా వైసీపీ? మనం చూసాం కదా. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు పైన మీరు కొడాలి నానిలు, రోజాలు ఎంత దారుణంగా, అంబటి రాంబాబులు ఎట్లా లేచారు ఒంటి కాలు పైన మనం చూసాం కదా. సో అందులో ఆఖరికి చంద్రబాబు నాయుడు సతీమణిని కూడా అవమానించే రీతిలో కామెంట్ చేసిన దుర్మార్గం చూసాం మనం. సో ఇది కౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని చూసాం. అందువల్ల వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్లో రేపైనా ఇదే జరుగుతుంది, నిన్నైనా ఇదే జరిగింది, ఈ రోజైనా ఇదే జరుగుతుంది, రేపైనా ఇదే జరుగుతుంది, ఎల్లుండైనా ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చరిత్ర పునరావృతం అవడం తప్ప ఇంకోటి ఏమి లేదు. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ విత్ వెంజన్స్ అంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాకు సమయం ఇస్తలేరు, వైసీపీ మాకు సమయం ఇస్తలేరు, నోరు నొక్కేస్తాను అనడంలో వాస్తవం ఉంది. కానీ ఆ నైతికత హక్కు లేదు. వాస్తవం ఎందుకుంది అంటే చేస్తారు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు. ఎందుకు నైతిక హక్కు లేని మీరు కూడా అదే చేశారు కనుక రేపు భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ముఖ్యమంత్రి కాడంటి కూటమి అంటోంది, ఒకవేళ అయితే మీరు అప్పుడు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే చేస్తాడు, అనుమానమే లేదు. అప్పుడు మీరు బాధితులు అవుతారు, మీ తరఫున మేమే మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు. సో అప్పుడైనా ఇప్పుడైనా మళ్ళీ మేమే బాధితుల తరఫున మాట్లాడాలి. సో అందువల్ల నొక్కి వేస్తానని నిజం. అయినంత మాత్రం సభకు పోకూడదు, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, మైక్లు ఇవ్వరు, పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు ఆయన. ఆఖరికి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష పార్టీకి అయితే నాయకుడు కదా. సభలో ఉన్నాయే కూటమి, 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి. ఆ ప్రతిపక్షం ఒకటే ఉంది కదా.
ప్రతిపక్ష హోదా లేకపోయినా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ఏంటో క్యాబినెట్ ర్యాంకు కొన్ని అంశాల్లో ప్రత్యేక స్టాట్యూటరీ గుర్తింపు ఉంటుంది, అది బదిలేద్దాం. పోనీ ప్రతిపక్ష పార్టీకైనా మీరు గౌరవం ఇస్తామని స్పీకర్ అంటున్నారా? ఒక ప్రతిపక్ష పార్టీకి ఎంత సమయం ఇవ్వాలో ఇస్తాము అని స్పీకర్ చెప్పరు, సమయం ఇవ్వరు. ఎందుకంటే మీరు పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే అడగలమా? పులివెందుల ఎమ్మెల్యే ఆయన ఒక్క పులివెందుల సమస్యలు మాట్లాడితే సరిపోతుంది. ఆ మాటకు వస్తే ఎమ్మెల్యే ఒక్క సభలో ఎలక్ట్ అయ్యే వరకే ఒక నియోజకవర్గం, సభలో ఎలక్ట్ అయ్యాక ఆయన సభ్యుడు అంతే. ఆ నియోజకవర్గం గురించి మాట్లాడాలని ఎక్కడా నిబంధనలు లేదు. నేను హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా ఉన్నా, విశాఖ స్టీల్ పైన మాట్లాడినా, విశాఖ రైల్వే జోన్ పైన మాట్లాడినా, విశాఖ మన్యంలో ఉండే సమస్యల మీద మాట్లాడినా, అనేక సమస్యల మీద మాట్లాడినా, కేవలం నేను నా 3 జిల్లాలే మాట్లాడతానా? సభలో సభ్యుడు దేనిపైన మాట్లాడచ్చు. అందువల్ల ఆ లాజికే కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే అంటే ఆయన ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడు, ఈవెన్ పులివెందుల ఎమ్మెల్యే అయినా అన్నింటిలో మాట్లాడచ్చు, సమయం ఇవ్వరు కదా అని సభకు నేను గైరాజరైతానా అంటాడు. అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. అని ఎందుకు కరెక్ట్ స్ట్రాటజీ అంటే మనకు ఎప్పుడు కూడా రామాయణాలు, భారతాలు, పురాణాలు, మన కథలు, మన సాహిత్యము మనకు కొంత విజ్డమ్ ఇస్తుంది, వివేకాన్ని ఇస్తుంది. మనకు ఎప్పుడైనా ఒక ప్రశ్న, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు పోవాలన్నప్పుడు ఫిలాసఫర్స్, లిటరరీ వర్క్స్, ఎపిక్స్ ఒక్కసారి కనుక కన్సల్ట్ చేస్తే మన సొల్యూషన్ దొరికిపోతుంది. మీకు మహాభారతంలో మనకి ఇదే ఇష్యూ ఉంది. దుర్యోధనుడు దగ్గరికి సంధికి పంపిస్తాడు ధర్మరాజు, కానీ అప్పుడు సంధికి ఒప్పుకుంటాడా అనే ధర్మమీమాంసలు ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మాట అంటాడు, సంధి కుదరదని తెలుసు, సంధికి సుయోధనుడు అంగీకరించడని తెలుసు, అయినను పోయి రావలను అస్థినకు అంటాడు. ఈ మహాభారత పాఠం కనుక అప్లై చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమనాలి? అసెంబ్లీలో నాకు సమయం ఇవ్వరని తెలుసు, నా గొంతు నొక్కుతారని తెలుసు, నన్ను అవమానిస్తారని తెలుసు, నాకు మైక్ కట్ చేస్తారని తెలుసు, అయినను పోయి రావలను అసెంబ్లీకి అనాలి. అది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. విజ్డమ్ ఆఫ్ మహాభారత చెప్పేది ఏంటంటే అయినను పోయి రావలను అసెంబ్లీకి, అయినను పోయి రావలను అసెంబ్లీకి అని పోయినప్పుడు ఏం చేయాలి? ఎంతటి అవమానాల మధ్యలో కూడా నీ అభిప్రాయం చెప్పచ్చు. నీకు దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పాను, గతంలో కూడా చెప్పాను. ఐ థింక్ బెన్ జాన్సన్ అనుకుంటా, ఫేమస్ రన్నర్, ఆయన 100 మీటర్స్ రన్నింగ్ రేస్. సో అందరూ కామెంటరీలు, బెన్ జాన్సన్ రెస్లింగ్ అది ఇది అన్నట్టుంటే బీబీసీ వాళ్ళు బ్యూటిఫుల్ కామెంటరీ ఇచ్చారు. ఎందుకంటే 100 మీటర్లు ఎంతసేపట్లో పోతారు? కొన్ని సెకండ్స్లో పోతారు. నువ్వు వర్ణించు అనుకోండి, రవిశంకర్ ఇప్పుడు మైక్ పెట్టుకున్నాడు అనే లోపల అయిపోతుంది. ఏమన్నాడు? ఇట్ ఈస్ బెన్ జాన్సన్, ఇట్ బెన్ జాన్సన్, ఇట్ బెన్ జాన్సన్, ఇట్ బెన్ జాన్సన్ అన్నాడు ఒక్కటేసారి. అయిపోయి ఆయన గెలిచిండు. సో అలా నువ్వు ఏమీ లేదు, నువ్వు పోయిన సభకు పోయి మీకు పొగాకు రైతులను ఇంకేమనకు, మిర్చి రైతులను, మామిడి రైతులను, కృష్ణా డెల్టాలో వరిసాగను ఇంకేమనకు, ఇంతే. ఇది అనడానికి ఏమన్నా టైము ఎంత సెకండ్ పడుతుంది? కృష్ణా డెల్టా కాపాడండి అయిపోయి కట్ మైక్ కట్ కానియండి. జనంలో గెలిపేది కదా కృష్ణా డెల్టా కాపాడండి అన్నది. పొగాకు రైతులు కాపాడండి, పొగాకు రైతులు ధరివ్వండి అనండి. ఏమనకపోతే పొగాకు అని వినబడుతుంది. ఒక్క పొగాకే కట్ చేసి అనుకున్నాం అయ్యన్న పత్రుడు. పోనీ జనానికి తెలియదు ఆయన ఎవరు పొగాకు గురించి మాట్లాడుతున్నాడో, పొగాకు రైతు గురించి మాట్లాడుతున్నాడని. పోనీ మీ ఎజెండా కూడా ఉన్నది కదా, డిఎస్సి అనండి, ఏదో ఒకటి అనండి. అది అనడానికి మనకు అభ్యంతరం ఏముంది? అందువల్ల నేనే ఆ ప్లేస్ ఉంటే ఏమంటా అంటే, మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే మాట అంట, పొగాకు రైతులు 100 సార్లు అంట. ఇంకేమన్నా 100 సార్లు అంటే ఇంకా అది ఎక్కువ పాపులర్ అవుతుంది. మీకు చూడండి, మీకు ఆక్వా రైతుల పైన అర్ధగంట ఉపన్యాసం కన్నా ఆక్వా అన్నాం అనుకోండి, ఇంకెక్కువ కవరేజ్ వస్తుంది, దేశంలో ఇంకెక్కువ చర్చ వస్తుంది. మామిడి కృష్ణా డెల్టా అన్నాం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి లేసి ఏమనద్దు, కృష్ణా డెల్టా కట్, కృష్ణా డెల్టా, జగన్మోహన్ రెడ్డి కూర్చోండి, కృష్ణా డెల్టా మీరు కూర్చోండి, కృష్ణా డెల్టా అనాలి. ఏమవుతుంది? సరిపోదా అండి ఈ సమయం? అందువల్ల సభకు రాకుండా ఉండటానికి ఏ కారణాలు చెప్పినా అవి సరైనవి కాదు. అవమానాలు భరించినప్పుడే కదా సమాజంలో గుర్తింపు వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్నీటితో బయటికి రావడము జగన్మోహన్ రెడ్డి పతనానికి మొదలు స్టార్ట్ అయింది. అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు అరెస్టుతో అది పరిపక్వతకు చెందింది. ఈ 2 ఘటనలే ఉండుండకపోతే రాజకీయాలు ఎలా ఉండేవో చెప్పలేము. మీకు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడము, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, ఈ 2 జగన్మోహన్ రెడ్డికి పెద్ద పర్సెప్షన్ డిసడ్వాంటేజ్గా మారింది.
అందువల్ల ఏమవుతుంది అవమానిస్తే? అయినా ఒక ఒక నాయకుడు అంటాడు, నిన్ను ప్రత్యర్థి కొడితే ప్రజలకు తాకాలి. ప్రజలకు తాకింది అనుకో, నువ్వు పొగాకు రైతు, ఆక్వా రైతు, మామిడి రైతు, మిర్చి రైతు, వరి కృష్ణా డెల్టా అన్నం అనుకోండి, నిన్ను ఎంత అవమానించినా ప్రజలే నిన్ను కాపాడుకుంటారు. పిఆర్సీ అని 4 సార్లు ఎంత నువ్వు అవమానించినా పిఆర్సీ ఎంత 5 డిఏలు, పిఆర్సీ 5 డిఏలు, పిఆర్సీ 5 డిఏలు అన్ను. ప్రభుత్వ ఉద్యోగులందరూ నీ వెనక రాకపోతే చూడండి ఎంత అవమానించడానికి. జగన్ రెడ్డి గొడ్డల పార్టీ నీదను, నువ్వు వివేక్ హత్య చేసినావు, బాబాయ్ని చంపినావు. ఇక వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎన్నని ఒకటే లేచి పిఆర్సీ అను. నేను ఉద్యోగులు లక్షలాది మంది ఉద్యోగులు నేను ఓన్ చేసుకోవచ్చు చూడు. అందువల్ల ప్రజా సమస్యలు లేవనెత్తేటప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు అవమానాలను ఎదుర్కొన్నా భరించాల్సిందే. అది ఏముంది అంటుంటారు అంటే మమ్మల్ని అంటలేరు. ఆఖరికి ఏ సభలో లేకపోయినా ఓ మీడియాలో మాట్లాడుతుంటేనే నా పైన ఎన్ని రకాలుగా అవమానిస్తున్నా నేను భయపడుతున్నాను. అవమానించుకోనియండి, నేను ప్రజా సమస్యలు మాట్లాడుతూనే ఉంటాను. ప్రజలే నన్ను కాపాడుకుంటారు. ఆ వైఖరి పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఉండాలి. పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రత్యర్థులు అవమానిస్తారు కదా అని భయపడ్డా, మోమాట పడ్డా, దాన్ని ధిక్కారంగా భావించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతా అంటే ఖచ్చితంగా సభలో మాట్లాడాల్సింది. ఇక అయ్యన్న పాత్ర అన్నట్టు ఎమ్మెల్యే కాని వారికి మరి సభ రాకపోతే ఎమ్మెల్యే అంటే చాలా మంది ఎన్టీ రామారావు సభకు రాకుండా భీషణ ప్రతిజ్ఞ చేసే ఉదాహరణ లేవా? చంద్రబాబు నాయుడే కదా ఇలా అవమానించిన తర్వాత సభకు రానని చెప్పి రాకుండా ఉండలేదా? మరి అది సభలో అదొక నిరసన. సభకు రాకపోవడం కూడా ఒక ఫామ్ ఆఫ్ ప్రొటెస్టే. అందువల్ల ఆ ఫామ్ ఆఫ్ ప్రొటెస్ట్కు పిన్నలు అవుతుంది. ఏమైతే ఎమ్మెల్యేకి జీతం ఎమ్మెల్యే జీతం కొరకు జగన్మోహన్ రెడ్డి కింద మీద అవుతాడా? వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు సాలరీ ఇవ్వకపోతే వాళ్ళు పస్తులు ఉంటారా? నాకు అర్థం కాదు. అది ఏం శిక్షణ నాకు ఇప్పటికీ అర్థం కాదు.